నిన్న దేవరాజు రిలీజ్ ట్రైలర్ నిన్న మధ్యాహ్నం రిలీజ్ అయింది. 11 కన్నారు కానీ 2 గంటలకైతే రిలీజ్ అయింది. ఓకే, ట్రైలర్ ఎలా ఉంది అది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. ఇది రివ్యూ అయితే కాదు, జస్ట్ ట్రైలర్ ఎలా ఉంది, ఈ ట్రైలర్తో సినిమా మీద ఇంకా ఏమన్నా హోప్ పెరిగిందా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అది చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. కానీ తర్వాత ఎన్టీఆర్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు దీని గురించి ఒక వీడియో చేశారు. సో అది విన్న తర్వాత అది కొంచెం ఓకే కూల్ అనిపించింది. సరే వదిలేద్దాం, చాలా బాధపడుతున్నాం అందరం అనేది, మనకన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారు బాధపడుతున్నారు అనేసి ఆ వీడియోలో చెప్పారు. ఆ ఫేస్లో కూడా మనకైతే కనిపిస్తుంది. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే, వాయిస్ కూడా కొంచెం ఎక్కడైనా కొంచెం తేడా ఒకటి అడ్జస్ట్ చేసుకోండి. నేను కూడా హెల్త్ అసలు బాగాలేదు, ఆయన కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే దేవరా మూవీ గురించి వీడియో చేయకుండా ఇంకా ఛానల్ పెట్టుకోవడం కూడా వేస్ట్ అయింది. అదనమాట, అది దేవరా రేంజ్, ఎన్టీఆర్ గారి రేంజ్. ఓకే, ఫస్ట్ ట్రైలర్ గురించి కూడా ఇలాగే మనం మాట్లాడుకున్న ఒక వీడియో అయితే ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళైతే చూడండి. ఆ ట్రైలర్ గురించి నేను ఏమన్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఈ ట్రైలర్ గురించి ఏమనబోతున్నాను అనేది మీకు తెలుసుకోవాలంటే పూర్తి వీడియో అయితే చూడండి. చాలా డిఫరెంట్ అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు. అయితే నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ట్రైలర్లో వచ్చేసి మనకు బీజిఎం మ్యూజిక్ ఎక్కడ మనకు అసలు ఎక్కలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఏంట్రా అనిరుద్ ఇంత ఘోరంగా ఇచ్చాడు, ఎన్టీఆర్ని ఏమన్నా మోసం చేశాడా అనిపించింది. కానీ ఈ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. బెటర్ ఉంది కదా, అందులో ఎందుకు అలా అనిపించింది కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ట్రైలర్లో వచ్చేసి మనకు దేవరా అంటే ఏంటి, భయం ఎలా పుట్టిస్తాడు, సో దీని గురించే ట్రైలర్ మొత్తం ఉంటుంది. కానీ ఇందులో వచ్చేసి అలా లేదు. దేవర కొడుకు గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ట్రైలర్లో మనకి ఇచ్చారు. చాలా మంది బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా చేస్తున్నారు, మైక్రో డీటెయిలింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అదనమాట. సో నాకేమనిపించిందంటే ట్రైలర్ అయితే నాకు ఫస్ట్ ట్రైలర్ కన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. అసలు ఈ ఒక్క ట్రైలర్ వదులుంటే చాలా అనిపించింది. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ కాకుండా ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్కటే ఉండుంటే ఇంకా బెటర్ అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ అనేది విఎఫ్ఎక్స్ పరంగా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎన్టీఆర్ అనేది చూపించే షార్ట్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే నాకైతే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అయితే నచ్చలేదు, కానీ ఈ ట్రైలర్లో మాత్రం అదిరిపోయింది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో చిన్న ఎన్టీఆర్ ఫస్ట్ నుంచి కూడా వైలెంట్గానే కనిపిస్తాడు. కాకపోతే సైఫ్ అలీ ఖాన్ దగ్గర మాత్రం భయంతో ఉన్నట్టు చూపిస్తాడు అనేది అయితే నాకు కొంచెం అర్థమైంది అనమాట. అదొకటి. ఎందుకంటే మనకు షార్ట్లో హీరోయిన్ చెప్తుంది, చిన్నప్పటి నుండి ఇవన్నీ చూస్తున్నాను ఇలాగే ఉన్నాడు అని. అంటే అదేదో చిన్న ఎన్టీఆర్ ఫైట్ తర్వాత వచ్చే డైలాగ్ సీన్ లాగా అనిపిస్తుంది. అది భయం ఉన్నాడు అని చెప్పడానికి కాదు, ఇలాగే ధైర్యంతో ఉంటాడు అని చెప్పడానికి ఉన్నట్టు ఉంది డైలాగ్ అయితే. చిన్న ఎన్టీఆర్ బయట మాత్రం భయపడుతూ కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ఫుల్ వైలెంట్ అనేది అర్థమైంది. క్లారిటీ ఇచ్చేసినారు ఈ ట్రైలర్తో. అండ్ సైఫ్ అలీ ఖాన్ది ఎన్టీఆర్ది ఒక షార్ట్ ఉంటుంది, కత్తి పెట్టేది గొంతు మీద. అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టారా లేకుంటే కావాలని ఆ ఫైట్ ఇద్దరి మధ్యలో జరుగుతుందా అనేది చూడాలి. మూవీలో మాత్రం నాకైతే ఆ షార్ట్ చాలా బాగా నచ్చింది. సైఫ్ అలీ ఖాన్ గొంతు మీద ఎన్టీఆర్ను కత్తి పెట్టేది, నాకు ఆ షార్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో మనకు షార్క్తో ఫైట్ ఉంది. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఏదో షార్క్ని అలా సముద్రం నుంచి పైకి ఎగిరి తాడరా పట్టుకొని తీసుకున్నట్టు ఒక షాట్ మాత్రం చూపించారు. కానీ ఇందులో వచ్చేసి వాటర్లో కూడా షార్క్తో ఫైట్ ఎలా ఉంది అనేది 2-3 షాట్లు అయితే మనకి చూపించారు. ఆ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనకి ఇంతకుముందు ఛత్రపతిలో ఎలాంటి లుక్ అయితే ఎలా మనమైతే సర్ప్రైజ్ అయ్యామో, సో ఇందులో కూడా అలాంటి సర్ప్రైజ్ మూమెంట్స్ అయితే ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా డీటెయిలింగ్ ఉన్నాయి, డీటెయిలింగ్స్ అయితే చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో షార్ట్గా చెప్పాలంటే ఈ ట్రైలర్ మొత్తం చిన్న ఎన్టీఆర్ మీద నడుస్తుంది. చిన్న ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటూ వైలెంట్గా ఎలా అందరినీ కొడుతూ ఉంటాడు అనేది అయితే ఉంది. దాంతోపాటు మనకు శ్రీకాంత్ గారిది ఒక డైలాగ్ అయితే ఉంది, ఇప్పుడున్న ఒక దేవరా చాలు, ఇంకో దేవరా అవసరం లేదు. సో ఇలాంటి డైలాగ్ అయితే ఉందన్నమాట. సో ఈ డైలాగ్ మీనింగ్ ఏంటంటే, మనకు సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి చిన్న ఎన్టీఆర్ని సముద్రం మీదకి తీసుకెళ్ళి అలాగే అక్కడ ఉండే స్మగ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ చిన్న ఎన్టీఆర్తో చేయించాలి అని అనుకుంటాడు. సో అలా అనుకున్నప్పుడే శ్రీకాంత్ దగ్గర నుంచి ఈ డైలాగ్ వస్తుందని అయితే అనుకుంటున్నా. అండ్ దీనిలో మెయిన్గా మనకు వచ్చేసి ఫస్ట్ ట్రైలర్లో వచ్చేసి మనకు ప్రకాష్ రాజ్ గారిని అలాగే అజయ్ గారిని చూపించారు, కానీ ఇందులో 2 క్యారెక్టర్స్ కూడా మనకైతే కనిపించకుండా చేశారనమాట. అండ్ మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ బీభత్యంగా ఉండబోతుంది, డౌటే లేదు. మనకు 6 ఇయర్స్ ముందు, కరెక్ట్గా ఇప్పటి నుండి 6 ఇయర్స్ ముందు మొండి కత్తితో ఎన్టీఆర్ చేసిన విధ్వంసం మామూలుగా లేదు. ఆ మూవీలో ఉండేది ఒక్క ఫైట్ అయినప్పటికీ ఒక్క ఫైట్ ఇప్పటి వరకు మనకు గుర్తుంది. కానీ ఈ దేవరలో మాత్రం మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫైట్స్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది. ఫుల్ యాక్షన్, అవుట్ అండ్ ఆఫ్ యాక్షన్ మూవీ అయితే అనిపిస్తుంది. చూడాలి మరి ఎన్టీఆర్ అన్న యాక్షన్ ఎలా ఉంటుంది. అండ్ కథ పరంగా అయితే ఇప్పటికే మన ఫస్ట్ ట్రైలర్లో మనకు కథ అనేది ఎలా చూపించారో ఈ ట్రైలర్లో కూడా కథ అనేది అలాగే ఉంది. మాట్లాడుకున్న విధంగానే కథ అయితే ఉందన్నమాట. సో కథ ఎక్కడ కూడా మనకు తేడా కనిపించలేదు, కథ అయితే అదే ఉండబోతుంది.
మెయిన్గా మాట్లాడుకోవాలంటే కొరటాల శివ గారి గురించి టేకింగ్ అయితే అదిరిపోయింది అనిపిస్తుంది. సో నాకైతే కొరటాల శివ గారి మీద నిజంగా చెప్పాలంటే ఆచార్య మూవీ తీసిన తర్వాత నమ్మకం అయితే పూర్తిగా పోయిందనమాట. కానీ రీసెంట్గా కొరటాల శివ గారు ఒక మాట అయితే చెప్పారు, మన పని మనల్ని చేయనిస్తే మనం ఏ పనైనా బాగా చేస్తాం, కానీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటేనే ఆ పని అనేది సక్రమంగా చేయలేము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వర్డ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ మాట మీద ఆయన ఇన్నర్ ఫీలింగ్ అనేది ఎలా ఉందనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చూడండి మీకు టైం ఉంటే.